మిత్రమా, బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుడిని మించిన పండితుడు లేడు. కానీ గుణం ఉన్న శ్రీరాముడు గొప్పవాడయ్యాడు. కాబట్టి నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. మన పైవారితో గౌరవంగా, సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, మనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. భయం మనకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం మనకు ఎలా గెలవాలో నేర్పిస్తుంది. అందుకే భయాన్ని పక్కన పెట్టి కష్టాలను ఓడించి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని జీవితాన్ని గెలుచుకో. జీవితంలో మనం పడిపోయిన ప్రతిసారి పైకి లేవడానికి మాత్రమే ప్రయత్నించాలి. అంతేకాని పడిపోయాము కదా అని అక్కడే పరుపు వేసుకుని విశ్రమించకూడదు. నీకు ఎవరు ఏ సహాయం చేయడం లేదు అని బాధపడకు. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే నీకు చేసే పెద్ద సహాయం. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా పైకి లేచి పోరాడిన వారికే ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది. దానికే నిజమైన విలువ ఉంటుంది. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవారిని నవ్వని, అసూయతో ఏడ్చేవారిని ఏడవని, కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు నిన్ను ఎగతాళి చేసిన వారు, అసూయ పడ్డవారే నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటారు. మీరు బాధలో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటారు. ఏదైనా మీ మనసు పైన, మీ ఆలోచన విధానం పైన ఆధారపడి ఉంటుంది. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒకటే. అవి రెండు నిన్ను తక్కువ చేసి చూపెడతాయి. నీవు ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరో ఒకరి కథలో చెడ్డవాడివే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా నీకు నచ్చినట్టు బతకడం మంచిది. మిత్రమా, ఒక్కటి చెబుతాను, గుర్తుపెట్టుకో. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు. ఓడిన చివరికి వీరుడిగానే మిగిలిపోతావు. కానీ బురదలో దొర్లే పందితో పోరాడకు. ఎందుకంటే ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది. నీ సొంత కష్టంతో బతుకుతున్నప్పుడు ఒకడికి సలాం కొట్టాల్సిన అవసరం నీకు లేదు. నీ తెలివితేటలను ఎప్పుడూ నీ బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఎదుటివారి బ్రతుకును నాశనం చేయడానికి కాదు. ఏ పనినైనా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి ఆ వ్యసనంలోకి ప్రవేశిస్తే జీవితంలో ప్రశాంతత కరువవుతుంది. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం ఏమిటో బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు అస్సలు పట్టుకోకండి. అది ఆశయం అయినా, బంధం అయినా. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్లను వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లను వెలిగించడంలో కూడా చూసుకోవాలి. అలాగే జీవితంలో మనకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలి అంటే మనం నిర్ణయం తీసుకుని ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వేయాలి. సమయం ఎప్పుడూ ఒకచోట ఆగిపోదు. అలాగే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే ఈ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. వయసు మళ్ళాక ఎన్ని కోట్లు పోసినా జరిగిపోయిన సమయాన్ని కొనలేం. తరిగిపోయిన వయసును తిరిగి పొందలేం. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. ఆశలు అదుపులో ఉన్నట్లయితే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పానుపు కూడా ముళ్ళులై గుచ్చుకుంటుంది. మిత్రమా, జీవితంలో ఇద్దరు వ్యక్తులను
ఎప్పటికీ మరిచిపోకూడదు. అందులో మొదటి వ్యక్తి నిన్ను గెలిపించడం కోసం అన్నీ కోల్పోయిన మీ నాన్న. రెండో వ్యక్తి నీ ప్రతి సమస్యలో ఎప్పుడూ తోడుగా ఉండే మీ అమ్మ. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనం ఉంటాం, కానీ మనం ఉన్నంతకాలం మన తల్లిదండ్రులు ఉండరు. అందుకే వాళ్ళు ప్రాణంతో ఉన్నప్పుడే ప్రాణం కన్నా ఎక్కువగా తల్లిదండ్రులను చూసుకుందాం. ఒక్క విషయం చెబుతాను, గుర్తుపెట్టుకోండి. మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకి మగవారిని గౌరవించడం బాగా తెలుస్తుంది. మంచి తల్లి దగ్గర పెరిగిన మగపిల్లవాడికి ఒక మహిళని ఎలా గౌరవించాలో బాగా తెలుస్తుంది. నీతులు నీడను ఇవ్వకపోవచ్చు, కానీ నిజాయితీగా బతికేలా చేస్తాయి. సామెతలు సంపదను ఇవ్వకపోవచ్చు, కానీ మనలో ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు, కానీ కొత్త అర్థాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు, కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. ఒక అమ్మాయి సైలెంట్గా ఉంది అంటే అది మామూలు విషయం కాదు. అసలు అమ్మాయి ఎప్పుడు సైలెంట్ అవుతుందో తెలుసా? ప్రేమించిన నీకు తన బాధని ఎక్స్ప్లెయిన్ చేసి, అన్ని విషయాలలో నిన్ను కన్విన్స్ చేసి, చిన్న చిన్న విషయాలకు నీతో ఆర్గ్యూ చేసి నీకోసం కన్నీరు కార్చి, అర్థం చేసుకోలేని నీకు తన ప్రేమను అన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేసి, చివరికి అలసిపోయి ఇక చేయడానికి ఏమీ లేక, చేసినా ఉపయోగం లేదు అని తెలుసుకొని చివరికి మౌనాన్ని ఆశ్రయిస్తుంది. ఎప్పుడైతే ఒక అమ్మాయి మౌనాన్ని ఆశ్రయించిందో అప్పుడే నీ జీవితం నుంచి తాను వెళ్ళిపోవడానికి సిద్ధం అయింది అని అర్థం. అందుకే ఆడపిల్ల మౌనాన్ని తేలికగా తీసుకోవద్దు. తాను బయటికి మౌనంగా ఉన్నా లోపల అగ్నిపర్వతం వంటి బాధ ఉంటుంది. కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారతాడో లేదో తెలియదు, కానీ జీవితంలో తగిలే గాయాలను బట్టి మాత్రం ఆ వ్యక్తి ఖచ్చితంగా మారతాడు. మీరు గెలుస్తూ ఉంటే మీతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. అదే మీరు ఓటమి చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీ పక్క నుంచి మాయం అయిపోతుంది. నీకు కుదిరితే కష్టాలలో ఉన్నవాడికి సహాయం చెయ్యి, అంతేకాని అపహాస్యం చెయ్యకు. మనసు బాగాలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే బంధం కంటే మనసు బాగాలేదు, నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే నిజమైన ప్రేమంటే. నచ్చిన వ్యక్తితో గడపడానికి ఒక్క రాత్రి చాలు. అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలంటే ఒక జీవితం సరిపోదు. జీవితంలో బాగా గుర్తుండిపోయేది శత్రువుల మాటలు కాదు, నీ కష్టకాలంలో నీకు దూరంగా ఉండే స్నేహితులు. సంతోషకరమైన జీవితం గడపాలి అనుకుంటే దానిని వ్యక్తులతో, వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. ఈ సమాజంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. దానిని సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క క్షణం చాలు. కాబట్టి కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కొన్ని కుటుంబ సంబంధాలు తెగిపోతాయి. తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు. జీవితంలో మరచిపోలేని గాయాన్ని మిగులుస్తాడు. మోసానికి, నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మాత్రం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. అసూయతో బతికేవాడికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికేవాడికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బతికేవాడికి సరైన జీవితమే ఉండదు. కాబట్టి ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా దైవ నిర్ణయమని భావించండి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది.